ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో 5 అవర్స్లో దేవర ట్రైలర్ 25 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చిందనమాట. నార్త్ అమెరికాలో ట్రైలర్ రిలీజ్ అవ్వకుండానే 1 మిలియన్ టికెట్స్ అయితే తెగాయని చెప్పవచ్చు అనమాట. సో ఇది రేర్ రికార్డు. ఇలాంటి రేర్ రికార్డు ఎవరికి లేదు, ఒక్క ఎన్టీఆర్కి తప్ప. 9 నిమిషాలు, 1,00,000 లైక్స్కి 9 నిమిషాలు పట్టిందని చెప్పొచ్చు దేవరకి. ఇంకా ఈ ట్రైలర్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. ఇలాంటి ట్రైలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకంటే సో ఆ డైలాగ్స్ మాడ్యులేషన్ కానీ, అనిరుద్ బీజిఎం కానీ, సో దేవర డ్వెల్ రోల్ కానీ టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. సో దేవర కొడుకు, సో ఇద్దరు అని చెప్పవచ్చు అనమాట. సో డ్వెల్ రోల్ అని చెప్పవచ్చు. దేవర ఒక 2 సంవత్సరాలు కనపడకపోతే జరిగిన అరాచకం ఎటువంటిది. ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే దేవర ఎన్టీఆర్ డ్వెల్ రోలు, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, హీరో శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ అని చెప్పవచ్చు. దానికి తోడు అనిరుద్ బీజిఎం సో టాప్ నాచ్గా ఉందని చెప్పవచ్చు అనమాట. దేవర 25 మిలియన్స్ వ్యూస్ అనేది కొల్లగొట్టిందని చెప్పవచ్చు అనమాట. సో రికార్డుల పరంగా అయితే చాలా రేర్ రికార్డులు అయితే ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే 1 మిలియన్ టికెట్స్ అయితే తెగాయని చెప్పొచ్చు నార్త్ అమెరికాలో. ఇది రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు ఇప్పుడు. సో ఇలాంటి చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇలాంటి రికార్డ్స్, ఇలాంటి హైప్ నడుమ ఈ మూవీ హిట్ టాక్ వస్తుందా లేదా అని చూడాలని చెప్పవచ్చు అనమాట. సో మూవీకి అయితే హిట్ టాక్ వస్తే పక్క 1000 కోట్ల క్లబ్లో అయితే చేరే మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో హిట్ టాక్ పడాలే కానీ మాస్ ర్యాంపే చూపిస్తాడు మన దేవర. ఇంకా రాజమౌళి తర్వాత, అంటే రాజమౌళి సినిమా తర్వాత హీరోలకి అంటే హిట్ రాదు అనేది ఒక రేర్ రికార్డ్ అయితే ఉందన్నమాట. ఒక నానుడు అయితే ఉంది. దాన్ని ఈ సినిమాతో ఎన్టీఆర్ అయితే బ్రేక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్ చూస్తుంటే జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. సో దేవరతో అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.